బాలీవుడ్ నటి, పాప్ గాయని, బిజినెస్ ఉమెన్, మరెన్నో రంగాలలో ప్రసిద్ధి చెందిన కునికా సదానందలాల్ తన వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ముంబైలో చలనచిత్ర రంగానికి మారటానికి ముందుగానే కునికా నటన జీవితం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆమె తొలుత అనేక టీవీ సిరీస్లలో కనిపించింది. ప్రముఖ హాస్య నటుడు అస్రానీ భార్య మంజు అస్రానీ టీవీ సిరీస్లో ఒక అద్భుతమైన పాత్రతో బ్రేక్ అందుకుని సినిమా తారగా మెరిశారు. దాదాపు 125 సినిమాలలో నటించారు. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ షోలో కనిపించినప్పటి నుంచి కునికా సదానంద్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆ షోలో ఆమె చాలా ఓపెన్ అయ్యారు. గాయకుడు కుమార్ సానూతో తను ప్రేమ వ్యవహారం గురించి, అంతేకాక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, పలువురు హీరోయిన్లతో నడిపిన వ్యవహారాల గురించి కూడా మాట్లాడడం విశేషం. ఆమె మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ గురించి కూడా ప్రస్తావించారు. అంతేకాదు గతంలో హీరోయిన్లను లొంగదీసుకోవాలని లైన్ మ్యాన్లతో సహా ఎలా ట్రై చేసేవారో కూడా వెల్లడించారు. దాంతో ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్షయ్ కుమార్కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి ఆమె మాట్లాడుతూ, అతను చాలా అందంగా ఉంటాడు, అంతేకాదు అతను నాకంటే 1 సంవత్సరం చిన్నవాడు, అయినా కూడా అతను ఇంకా ఫిట్గానే ఉన్నాడు. మగవాళ్లలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థానాలు చురుకుగా ఉన్నప్పుడు మంచి ఫిట్నెస్ పొందుతారని, అది సాధారణమేనని చెప్పుకొచ్చారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్, దాంతో ఆడవాళ్లకు ఆకర్షణ కలగటం వల్ల ఇలాంటి ఎఫైర్స్ పుట్టుకొస్తాయన్నట్లుగా అభిప్రాయపడ్డారు. తాను ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా ఊటీలో ఉన్నప్పుడు అదే సమయంలో కుమారు సాను కూడా తన సోదరి మేనల్లుడితో విహారయాత్రలో ఉన్నాడని, అలా తమ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందన్నారు. లైటింగ్ టెక్నీషియన్లు కూడా నటీనటుల పట్ల తరచుగా అనుచితమైన ఆలోచనలతో ఉంటారని ఆమె వెల్లడించడం విశేషం. వారు తమ చేతులపై పెర్ఫ్యూమ్ రాసుకొస్తారు, వాటిని హీరోయిన్ వైపు చాచేవారని, అంతేకాక హీరోయిన్లు చెవుల్లో అసభ్యకరమైన విధంగా గుసగుసలాడేవారని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. తానెలా ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను కాపాడుకున్నానో కూడా వివరించారు. షూటింగ్ సమయం అయిపోయాక ఆకలితో ఉన్న సినిమాలు బయటికి వచ్చి బయట తిరుగుతున్నట్లుగా ఉండేది. కొంతమంది చాలా మర్యాదగా సాయంత్రం కలుద్దామా అని ఫోన్లు చేస్తే, మరికొందరు మాత్రం మరింత దూకుడుగా ప్రవర్తించేవారు అంటూ వెల్లడించారు. అలాంటి సందర్భాలలో తన హెయిర్ డ్రెస్సర్ తరచుగా తన గదిలో రక్షణగా ఉండేవాడని చెప్పారామె.